హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బిగ్ బాస్ షోలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బిగ్ బాస్ సీజన్ 8లో మొత్తానికి ఎవిక్షన్ షీల్డ్ అటు తిరిగి ఇటు తిరిగి నబీల్ చేతిలో పడింది. పిల్లి ఎలుక కొట్లాడుకుంటే కోతి వచ్చి పట్టుకెళ్ళిపోయిందన్నట్లు నిఖిల్ రోహిణిల్లో ఒకరికి రావాల్సిన ఈ షీల్డ్ చివరికి నబీల్కి దక్కింది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. తెలుగు సీరియల్స్లో కన్నడ డామినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీరియల్ ఏదైనా లీడ్ రోల్స్లో మాత్రం కన్నడ మేళమే ఉంటుంది. అది సరిపోదన్నట్లు బిగ్ బాస్లో కూడా కన్నడ కుంపటి తెచ్చి మన నెత్తిన పెట్టారు. ఆటలో కన్నడం తెలుగు ఏంట్రా, ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్నర్ అవుతారని అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో మాత్రం కథ వేరుంటుంది. ఉదాహరణకి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి ఈ నలుగురు ఎప్పుడు కలిసే ఉంటారు. నామినేషన్స్ నుంచి టాస్కుల వరకు వాళ్ళ నుంచి ఎవరు బయటికి పోకుండా తెలివిగా కాపాడుకుంటారు. ఇక వాళ్ళలో ఎవరినైనా టార్గెట్ చేస్తే నలుగురు మీద పడిపోతారు. ఇక వీరికి మన కళామ తల్లి ముద్దుబిడ్డ విష్ణుప్రియ కూడా తోడు ఉందనుకోండి. మరోవైపు మన తెలుగు వాళ్ళు మాత్రం మనలో మనమే తిట్టేసుకొని నామినేషన్స్ వేసేసుకొని బయటకు వచ్చేస్తామన్నమాట. ఇక తాజాగా ఈ కన్నడ బ్యాచ్ కింగ్ నిఖిల్ మాయలో మన హరితేజం కూడా పడిపోయింది. ఇలా ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో ముందుగా ప్రేరణ మెగా చీఫ్ అయిన వెంటనే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ టాపిక్ వచ్చింది. ఈ సీజన్లో ఎవిక్షన్ షీల్డ్ గెలిచి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా సేవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఎవిక్షన్ షీల్డ్ చాలా పవర్ఫుల్. ఇది మీకు రావాలంటే మీ మిత్రులు, శత్రువుల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫోటోలతో ఉన్న గోల్డెన్ ఎగ్స్ రూపంలో మీ అదృష్టం ఉంది. అయితే అక్కడ ఉన్న పాము తన ఆకలిని తీర్చడానికి మీ దగ్గర ఉన్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుంది. అలా ఎవరి గోల్డెన్ ఎగ్ పాము తినేస్తుందో వాళ్ళు రేస్ నుంచి తప్పుకున్నట్లు. తినకుండా మిగిలిన చివరి సభ్యుడికే షీల్డ్ తగ్గుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఆ తరువాత మెగా చీఫ్ ప్రేరణకి ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు మెగా చీఫ్ అయిన కారణంగా మీ ప్రకారం ఇంట్లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రాకూడదనుకుంటున్న 5 సభ్యుల ఎక్స్ పామ్ నోటిలో వేయండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో చీఫ్ అయిన ఫస్ట్ డేనే మూడిందిగా అనుకుంటూ ప్రేరణ వెళ్ళింది. అయితే విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్ ఇలా 4 ఎగ్స్ చకచకా వేసేసింది ప్రేరణ. కానీ చివరి ఎగ్ కోసం చాలాసేపు ఆలోచించింది. దీంతో నీది నువ్వు వేసుకో అంటూ గంగవ్వ తిట్టింది. ఆ తరువాత చివరికి హరితేజ ఎగ్ కూడా వేసేసింది ప్రేరణ. కాసేపటి తరువాత అవినాష్, నబీల్ ఇద్దరిని స్నేక్ రాజా పిలిచాడు. నాకు ఆకలిగా ఉంది, మిగిలిన ఎగ్స్ నుంచి ఒక ఎగ్ని నాకు పెట్టండి అంటూ అడిగాడు. దీంతో మన ఎగ్స్ మనం తీసుకోవాలని అనుకోం కదా, నాకు అయితే యష్మిని తీసేయాలని ఉంది. ఎందుకంటే నేను బ్రీఫ్ కేస్ ఇచ్చినా కూడా మెగా చీఫ్ టాస్క్లో నన్ను ఓడించేందుకు ట్రై చేసింది అంటూ నబీల్ చెప్పాడు. ఇక దీనికి ఓకే, బ్రీఫ్ కేస్ వచ్చినా కూడా యష్మి ఏం సరిగా ఆడలేదు అంటూ యష్మిని ఇద్దరు కలిసి తీసేశారు. ఇక తనను తీసేసినప్పుడు థ్యాంక్ యూ అంటూ క్లాప్స్ కొట్టిన యష్మి ఆ తర్వాత మాత్రం రీజన్ చెప్పు అంటూ అవినాష్ను అడిగింది. దీనికి నువ్వు బ్రీఫ్ కేస్ వచ్చిన తర్వాత టాస్కులు సరిగ్గా ఆడలేదని అవినాష్ అన్నాడు. దీంతో యష్మి ఫైర్ అయింది. అలాగా అంకుల్, మరి మీకు కనీసం కంటెండర్ బ్యాచ్ వచ్చిందా అంటూ ఏడిపించింది. అలా అని కాదు, వీక్ కంటెస్టెంట్ అనే నబీల్ నీకు బ్యాగ్ ఇచ్చాడని అవినాష్ రెచ్చగొట్టాడు. దీంతో నువ్వు వీక్ అని సూట్ కేస్ ఇచ్చారని చెప్పడం కరెక్ట్ కాదు. స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్లు కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారు. నేను 2 గేమ్స్లో 1 గెలిచా అంటూ యష్మి చెప్పింది. కట్ చేస్తే గౌతమ్, నిఖిల్ ఇద్దరిని పిలిచి డిసైడ్ అయ్యి ఒక ఎగ్ వేయండి అంటూ కాట్రాజ్ చెప్పాడు. దీంతో ప్రేరణను తీసేద్దామని గౌతమ్ అన్నాడు. కానీ దీనికి నిఖిల్ ఒప్పుకోలేదు. ప్రేరణ నామినేషన్స్లో ఉంది, అంతగా కావాలంటే నాది నేనే త్యాగం చేస్తా, నాకు ఇది వద్దు అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో గౌతమ్ అదిరిపోయే డైలాగ్ వేశాడు. అంత సాక్రిఫైస్ చేయాలంటే నువ్వు కప్పు తీసుకొని నాకు ఇచ్చేయి, కప్పు మనం గెలవడానికి వచ్చాం, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు అంటూ గౌతమ్ అన్నాడు. ఇలా మొత్తానికి నిఖిల్ తన ఎగ్ తాను తీసేయడం గౌతమ్కి నచ్చలేదు. దీంతో వేరే పేరు చెబుదాం ఇద్దరం అని మాట్లాడుకున్నారు. తర్వాత నిఖిల్ తేజను
తీసేద్దామని చెప్పాడు. వాడు టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు, నామినేషన్స్కి వెళ్ళినా సేవ్ అవుతాడు కనుక తీసేద్దామని నిఖిల్ అన్నాడు. దీనికి గౌతమ్ కూడా సరే అనడంతో తేజ పాము నోట్లో వేసేశారు. ఈ సందర్భంగా రీజన్ చెబుతూ ఈ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ నాకు వచ్చినా నేను వాడుకోను అంటూ నిఖిల్ అన్నా. దీనికి రే అన్యాయం చేశారు కదరా, నువ్వు వాడుకోకపోతే నాది వేయడం ఏంటి అంటూ తేజ అన్నాడు. ఇది అండి మన బిగ్ బాస్ షోలో జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.